మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? నిన్నటి దినము ఆలయాలకు వెళ్ళి దేవుని ఆరాధన చేశారా? దేవునికి స్తోత్రం. దేవుడు ఆదివారపు దినము ఆలయములో తన సన్నిధి కాంతితో మనలను నింపి సంఘములో మనము దేవుని సందేశాన్ని వినడానికి అనుమతించాడు. ఆ సందేశము ద్వారా మన ఆత్మీయ జీవితము బలపడును గాక. మరొక దినము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ దినం వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసినట్లుగానే దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. నేటి వాగ్దానము, నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దాన వాక్యమును దేవుడు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనములో నుండి మనకు బయలుపరిచాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆమెన్, ఆమెన్. నీ ఆశ అని ఇక్కడ దేవుడు సొలొమోను చేత మీదుగా వ్రాయించాడు. ఎవరి ఆశ భంగము కానేరదు? ఎవరు దేవుని సన్నిధిలో ఆశపడతారు అని ఆలోచన చేస్తే దానికి సమాధానము 17వ వచనము 2వ లైన్లో ఉంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు అని. కొరాహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతోంది అంటాడు. మనము ఆరాధించే దేవుడు ఆశపడ్డ ప్రాణిని తృప్తిపరిచేవాడు. దేవుని బిడ్డలకు అసంతృప్తి అన్నది దరిదాపుకు రానియడు. దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడూ తమ జీవితంలో అసంతృప్తితో అశాంతితో ఉండాలి అన్నది దేవుని ఉద్దేశము కాదు. ప్రభువు నందు ప్రియమైనటువంటి వారలారా, ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. భక్తులకు ఉంటుంది, భక్తులు కాని వారికి ఉంటుంది, అన్యులకు ఉంటుంది, క్రైస్తవులకు ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ ఈ భూమి మీద కలిగి ఉంటాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఆశ చాలా గొప్పది. ఆశపడ్డ ప్రాణిని ఆయన తృప్తిపరిచేవాడు. ఈరోజు నీ ఆశ భంగము కానేరదు అని దేవుడు మనకు వాగ్దానం చేశాడంటే, నీవు ఏదో ఆశపడుతూ ఉన్నావు, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు, నువ్వు దేని కొరకు ప్రార్థిస్తూ ఉన్నావు, అది ప్రభువుకు తెలుసు. అందుకని ఈరోజు ఈ వాగ్దానం చేశాడు దేవుడు, నీ ఆశ భంగము కానేరదు. సేవకుల ఆశ ఏంటి? సంఘము అభివృద్ధి చెందాలి. ప్రభు రాకడ కొరకు సంఘ కాపరి, సంఘము ఎత్తబడాలి. అది సేవకుల ఆశ. విశ్వాసుల ఆశ ఏంటి? దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యం కలిగి జీవించాలి. వారి జీవితంలో ఏ కార్యములు అవసరమో, వారికి ఏవి జరగవలసి ఉన్నదో వాటి కొరకు ఆశపడుతూ ఉంటారు. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము చాలా గొప్పది. నీ ఆశ భంగము కాదు, ఎన్నటికీ భంగము కాదు అని ప్రభువులకు ప్రభువు అయిన దేవుడు మనకు ఈ వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారడరా, ఈ పరిశుద్ధ గ్రంథములో సామెతలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము సామెతలు. ఇందులో చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా వ్రాయించాడు. అయితే ఈ 23వ అధ్యాయము సామెతల గ్రంథములో ఈ 23వ అధ్యాయము జ్ఞానముతో తండ్రి అయిన దేవుని పోలి నడుచుకొనుడి అనే అంశము 23వ అధ్యాయానికి మనం పెట్టవచ్చు. జ్ఞానముతో తండ్రిని పోలి నడుచుకోండి అనేటటువంటి మాట ప్రభువునందు ప్రియమైనటువంటి వారనరా. అయితే ఈ 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తన దాసుడైన
భక్తుని ద్వారా సొలొమోను గారి ద్వారా వ్రాయించాడు. అవి ఏంటి, వాటిని చూసి మనం ప్రార్థన చేసుకుందాం. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క విధానం ఏంటో మనము ఈ యొక్క వాగ్దానంలో గమనించాలి. నీ ఆశ భంగము కానేరదు అన్న దేవుడు ఏ విధమైనటువంటి విధానాలు ఆయన మన పట్ల కలిగి ఉన్నాడో మనం తెలుసుకుందాం. 1, ఆదేశము, తండ్రి ఆదేశము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనము నుంచి 18వ వచనం వరకు, 15వ వచనము నుండి 18వ వచనం వరకు తండ్రి ఆదేశము గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఇక రెండవదిగా 19వ వచనము నుండి 21వ వచనం వరకు ఆజ్ఞ, తండ్రి యొక్క ఆజ్ఞ. ఆయన ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న ఆజ్ఞను తెలియచేశాడు. మూడవది 22వ వచనము నుండి 23వ వచనం వరకు తండ్రి ఆలోచన, తండ్రి ఆలోచనను గురించి అక్కడ వ్రాయబడింది. ఇక 4వది ఆదరణ. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 24 నుండి 25 వరకు ఆదరణ, ఆదరణకరమైనటువంటి మాటలు దేవాది దేవుడు ఆ భాగంలో వ్రాయించాడు. కనుక ఈ చదివినప్పుడు ఈ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. కనుక 4 విషయాలు మనం ఈరోజు వాగ్దానంలో చూస్తున్నాం. 1, ఆదేశము, 2వది ఆజ్ఞ, 3వది ఆలోచన, 4వది ఆదరణ. ఇట్టి ఆదరణ నీకు, నీ కుటుంబానికి యేసునామమున సదా తోడే ఉండునుగాక. దేవుడిచ్చిన ఈ వాగ్దానము, నీ ఆశ భంగము కానేరదు అన్న వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడునుగాక, నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, భూమి మీద మానవునికి ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. కానీ ఆశపడ్డము తప్పు కాదు, కానీ దురాశ పడకూడదు. ఎందుకంటే దురాశ దుఃఖమునకు చేటు. అనేక మంది దురాశ పడ్డారు, దురాశ చేత మీకు దూరం అయ్యారు. కానీ మీ యందు భయభక్తులు కలిగిన వారు ఆశ పడితే అది వారి జీవితంలో భంగము కాదు అని నీవు తెలియచేసిన గొప్ప దేవుడవు. ఈరోజు నాయన మీరు మాకు చక్కటి ఆదేశం ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు, ఆలోచన ఏంటో తెలియచేశారు. 4వదిగా మమ్మను ఆదరించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, మా పోకడా మీ రాకడా ఎప్పుడో తెలియదు. మీ రాకడ కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం. ప్రభు, మీరు మాతో, మేము మీతో సదాకాలము ఉంటాము పరలోకములో. కానీ ఈ లోకంలో జీవించినంత కాలము మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితమును మీరు మాకు ఇచ్చారు. గనక మా బిడ్డల ఆశలు, మా ఆశలు భంగము కావు అని తెలియచేసిన గొప్ప దేవుడవనైనా అట్టి ఆదరణ మాట చేత ఈ దినం మమ్మల్ని దర్శించారు. మీకు స్తోత్రాలు. దూరదేశంలో ఆయన మా తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఉన్న ప్రజలను, మా ప్రియ బిడ్డలను మీరు దీవిస్తున్నారు. వారి ప్రతి అవసరతను మీరు తీర్చగలిగిన దేవుడవు గనుక వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, సంతాన విషయంలో, చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో వారికి మీ యందు ప్రతి అవసరము తీరునుగాక అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దేవా. నిజముగా తండ్రి, మీరు మాకు తండ్రివై మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారో ఆదరణ మాకు చాలు. ఆదరణతోనే మా ఆయుష్కాలం అంతా మేము బ్రతుకుతాం. వాగ్దానం వెంట వాగ్దానం ఇస్తూ మమ్మల్ని తృప్తిపరుస్తున్నాం. మహాదేవుడవు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికి ఏ రోజు వివాహ దినమును, జన్మదినమును జరిగించుకుంటున్న వారందరికీ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలు మమ్మను ఎప్పటికీ మర్చిపోకండి. మీ ప్రార్థనలు మాకెంతో ప్రోత్సాహకరాన్ని ఇస్తున్నాయి. అందును బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ దేవుని కృప మీకు సదా తోడే ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.